హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఘవేంద్ర వ్లాగ్స్. ఈరోజు అయితే మనము హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాం అనమాట. సో అట్లాగే మళ్ళీ ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి కూడా వెళ్తున్నాము. ఈరోజు అయితే మనకి హైదరాబాద్ నుంచి బస్సు ఉందన్నమాట, కాశీకి వయా ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్లో ఒక 2 days లే ఉంటుంది మనకి. అట్లా మళ్ళీ ప్రయాగ్రాజ్లో 2 days అయిపోయాక అక్కడి నుంచి కాశీకి వెళ్తాము. సో ఈరోజు అయితే డే 1. మనకి ఇప్పుడు నైట్ 12కి బస్సు ఉందన్నమాట హైదరాబాద్. ఇప్పుడు వెళ్తున్నది కుంభమేళాకి. అది 144 yearsకి ఒకసారి వస్తుంది. సో నాకైతే ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. అట్లాగే ఇంకొన్ని న్యూసెస్ కూడా తెలుసున్నాయి, అక్కడ ట్రాఫిక్ జామ్ ఏంటి అని. సో ఎట్లా ఉంటుందో మనకి ఇంకా వెళ్ళేంత వరకు తెలియదు. సో ఇప్పుడైతే మనం బస్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా మిగతా వాళ్ళకి కంటిన్యూ చేద్దాము. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 9 అవుతుందన్నమాట. రాత్రి మిడ్ నైట్ తీసాడు బస్సు. చెప్పడం 1:30కి అన్నారు, కానీ కొంచెం ప్రాసెస్ డిలే అయిందన్నమాట. 3కి తీసారంట బస్సు. నేనైతే నిద్రపోయాను. బస్సు ఎక్కగానే 1:30కి వచ్చేప్పటికే లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనము ఆదిలాబాద్ దాటామన్నమాట. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ మీద నాగ్పూర్ అట్లా అంతా తిరిగి ప్రయాగ్రాజ్కి రేపు మార్నింగ్ 10కి అలా చేరుతుంది అని ఎస్టిమేషన్ టైం అనమాట. ఇందాకే డ్రైవర్ని అడిగి చెప్పాను. సో ఇందాక ఆదిలాబాద్ దగ్గర ఒక టోల్ గేట్ వచ్చింది, అక్కడ టీ కాపారు. సో దట్స్ ఇట్. టీ తాగాము, ఫ్రెష్ అయ్యాము, మళ్ళీ కూర్చోన్నాము. ఎంత ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చిన జర్నీ అనేది మనకి లేట్ అయిపోయింది కాబట్టి బోర్ కొడుతుంది. అప్పటికి కొంచెం ఎంటర్టైన్మెంట్స్ అవి ప్లాన్ చేసినాం అనమాట. గేమ్స్, లూడో అది ప్లాన్ చేసినాము, ఆడుకోను. సో మనకి యాక్చువల్ కంటెంట్ స్టార్ట్ అయ్యేది మాత్రం మేబీ టుమారో నుంచేమో మనకి కంటెంట్ అనేది వస్తుంది. ఈరోజు జస్ట్ ఇది ఒక ట్రావెల్ లాగే అనమాట. బస్ జర్నీ వాయిస్ అనేది ఇంప్రూవ్, మైక్ క్వాలిటీ అంతా ఒకసారి చెక్ చేసుకుంటాం అనమాట ఈరోజు. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి ఇందాక చెప్పినట్టు రేపు మార్నింగ్ వెళ్తాము. అప్పటి వరకు ఇదే బస్ జర్నీ. అక్కడక్కడ ఫుడ్కి ఆపుతా అనమాట. ప్రతి 2 hours ఒకసారి రెస్ట్ రూమ్స్ కోసం వాటి కోసం ఆపుతున్నారు, ఎందుకంటే లేడీస్ వాళ్ళు ఇల్లు ఉన్నారు కదా. ఇవి కనిపిస్తాయి. ప్రస్తుతానికి మీకు నా క్యాబిన్ అయితే చూపిస్తాను. ఇది స్లీపర్ బస్ అనమాట, వోల్వో స్లీపర్. ఇది ప్యాకేజ్ అనమాట. టూర్ ప్యాకేజ్ తీసుకుంటే మొత్తం వాళ్ళే ఇచ్చారు. బస్ అయితే సూపర్ ఎక్సలెంట్. అసలు 120 దాకా వస్తున్నాడు డ్రైవర్ స్పీడ్. అంత లేట్ అయినా ఇంత మాత్రం దూరం కవర్ చేశాడంటే సూపర్. సో ఇదండి నా క్యాబిన్ చూపిస్తాను. సో నాకైతే అప్పర్ డెక్ వచ్చిందనమాట, సింగిల్ సైడ్ అప్పర్ డెక్. విండో సీట్ ఇట్లా టోల్ ప్లాజా దగ్గర ఆపున్నాడు. సో మెయిన్ లగేజ్ అంతా కింద వాళ్ళు లగేజ్ క్యారియర్లు వేసేసారు. ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే బ్యాగ్లో ఇక్కడ పెట్టుకున్నాము, షూస్, సాక్స్. కొందరు ఏం చెప్తారంటే మీరు ప్రయాగ్రాజ్ కింద ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నడవాలి అంటున్నారు. సో చూద్దాం, ఏం జరుగుతుందో ఏమో. బెటర్ ఏంటంటే మీరు ఒక పెయిర్ ఆఫ్ చెప్పల్స్, ఒక పెయిర్ ఆఫ్ షూస్ తెచ్చుకోండి ఒకవేళ వీడియో చూసారని పోవాలనుకుంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్లాంకెట్స్ తెచ్చుకోండి, స్వెటర్స్ తెచ్చుకోండి. అక్కడ వెదర్ కండిషన్స్ ఎట్లుంటాయో తెలియవు. దానికి తోడు బస్సులో కూడా మనకి కూలింగ్ అనేది ఎక్కువ ఉంటున్నది. మీకు బ్లోయర్స్ ఉంటాయి, బ్లోయర్స్తో పాటు మెయిన్ ఏసీ కూడా రన్ అవుతుంటాయి కాబట్టి సైమల్టేనియస్గా కూలింగ్, చలి అనేది విపరీతంగా ఉంది. నేను కూడా ఇప్పుడు డ్రైవర్ పక్కన కూర్చొని వచ్చాను. నాకు ఇక్కడ ఉండేసరికి ఫుల్ తుమ్ములు అట్లా వచ్చేసినాయి, కోల్డ్ లాగా. ఇప్పుడైతే టైం ఈవినింగ్ 6 అవుతుందన్నమాట. సో మనం వచ్చిన బస్సులో అయితే ఇదనమాట, అవి టూరిస్ట్ ప్యాకేజ్ కింద వచ్చాం కదా. సో అదే ఇక్కడ హోటల్ దగ్గర ఆపారు టీ కోసము. చలి అయితే చంపేస్తుంది, మామూలుగా లేదు చలి. ఒక
రేంజ్లో ఉంది, చలి ఉనికేస్తుంది అనమాట. సో చూడండి హోటల్ నీట్గా మంచి దాబా స్టైల్. అక్కడైతే మనకి దూరంగా క్యాంప్ ఫైర్ అయితే వేస్తున్నారు, క్యాంప్ ఫైర్. సో మనం కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం. ఏదో ఒకటి, చలికి వెచ్చగా ఉంటుంది బాడీ ముందర. ఫేస్ అయితే డల్ అయిపోయింది మొత్తం, అసలు అదేసి లోపల చలి బయట చలి దారుణం అయిపోయింది పరిస్థితి. సో టీ తాగేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఏందని మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇక్కడ క్యాంప్ ఫైర్కి వచ్చాము అనమాట. ఇక్కడ బ్రో చూసి ఫోటో షూట్ చేస్తున్నాడు ప్రవీణ్ బ్రో. మంచి టైం పాస్ అవుతుంది బ్రోతో, ఇందాకటి నుంచి లూడో ఆడడం, గేమ్స్ అంతా. సో బాయ్. ఇంత ట్రాఫిక్ జామ్. మార్నింగ్ వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇదంతా దాదాపు ఒక 10 కిలోమీటర్స్ నుంచి ఇట్లాగే చిన్నగా మూవ్ అవుతూ ఉంది. ఎప్పటికి ఎండ్ అవుతుందో తెలీదు. సో ఎవరైనా సొంత వెహికల్స్లో వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, చెప్పేది అది. కార్కి డ్యామేజ్ అయినా మనకే బాధ, మనకు డ్యామేజ్ అయినా మనకే బాధ. సో జాగ్రత్తగా రండి, సేఫ్గా రండి. డ్రైవ్ సేఫ్, బీ సేఫ్. చూడండి ట్రాఫిక్ దాటాక మొత్తం ఫారెస్టే, సిగ్నల్స్ లేవు, ఏం లేవు, మొత్తం అసలు థిక్ ఫారెస్ట్ అనమాట. ఇందాక వీడియో దీన్ని మర్చిపోయినాను. ఇందాక మనము అక్కడ ఒక క్యాంప్ ఫైర్ వేసుకున్నాం కదా, ఆ క్యాంప్ ఫైర్ ముందర ఒక ఘాట్ రోడ్ వస్తుంది, మొత్తం టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ అంట అది. ఒకసారి మీరు మీ ఓన్ వెహికల్స్లో అట్లా వచ్చే పని అయితే మీరు ఆగి చూడొచ్చు. అక్కడ వ్యూస్ కూడా సూపర్ ఉన్నాయి. ఎక్స్ప్రెస్ వే చూడండి. ఇంకా మనం జబల్పూర్ వెళ్తా ఉన్నాము, ఆన్ ద వే టు జబల్పూర్ మనము. ఇక్కడ ఫుడ్ కోసం అయితే ఆపారనమాట ఈ హోటల్లో. టేస్ట్ అయితే బాగుంది రీజనబుల్గా. మేమైతే టమాటా ఆలు కర్రీ చేద్దాం. అయితే బీభత్సంగా ఉంది. రికమెండెడ్ టు బ్రింగ్ మోర్ స్వెటర్స్, మఫ్లర్స్, హుడీస్, వాట్ ఎవర్ పాసిబుల్. వింటర్ క్లాత్స్ అన్నీ మీరు తెచ్చుకోవాలి. బ్రో మాట్లాడతావా? జస్ట్ నో ఐ డ్రింక్ లస్సీ. ఇంత జల్లో కూడా బ్రో లస్సీ తాగాడు. అసలు ఆలోచనట్టు వచ్చింది బ్రో మీకు? అంటే చలి ఎక్కువ ఉంది, చలిలో కూడా ఇంకా చలి ఎక్కువ తెచ్చుకుందామని ఈ లస్సీ తాగాడు. ఓకే ఓకే బ్రో. సరే ఇంకా బస్ దగ్గరికి వెళ్తున్నాం. బస్ చాలా ముందర ఆపాడు అనమాట. ఇక్కడెక్కడ మొత్తం హైవే, మీరు చూసుకుంటే మొత్తం హైవే అనమాట చుట్టూగా. బస్సెస్ వచ్చేసి మనకి చాలా ముందర, ఒక 1/2 కిలోమీటర్ ముందర ఆపాడు. ఇది ప్యూర్ వెజ్ హోటల్. పేరు ఇందాక మెన్షన్ చేసా కదా, పేరు అక్కడ చూసుకోండి, పాస్ చేసుకోండి. ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. చెప్పని మర్చిపోయినాను ఇందాక లొకేషన్ లో. ఇది ప్రజెంట్ బీహార్ లో ఉన్నాము. ఇది హోటల్ అంతా బీహారే. అసలు బీహార్ మనం ఏదో అనుకుంటాం, గన్స్ అని ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. అందరూ మన ఏపీ బండ్లు కూడా 2-3 కార్లు కనిపించినాయి. చలి మాత్రం ఇదిగోండి, అక్క కూడా చెప్తుంది, చలి మాత్రం ఘోరంగా ఉంది. ఎవరికి ఏం అలవాట్లు ఉంటే వాళ్ళు అన్నీ తెచ్చుకోండి అనమాట ముందరగానే. ఈడ ప్రైజెస్ కూడా రీజనబుల్గా లేవు మీకు తగ్గట్టుగా. సో మనం అయితే వెళ్దాం. ఇక్కడ అన్ని హోటల్స్ హైవే పక్కన, హైవే ఇన్ అని, లాల్ హోటల్ అని, లాజ్ హోటల్ అని చాలా ఉన్నాయి. మీకు గెస్ట్ ఇన్స్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకు చెప్పినా కదా, బస్సెస్ అందరూ లాక్కున్నారండి. వెనకాల చూస్తే ఫుల్ హైవే. ఇక్కడేమో మనకి లాస్ట్లో మనకు బస్సులు ఆపున్నారు. సో ఇక్కడి నుంచి మనం నడుచుకుంటా తినినంత అరిగే అందరు నడుచుకుంటా పోదాం. సో బీ కేర్ఫుల్ గైస్. ఇట్లా బస్సెస్ రోడ్డు పక్కనే ఆపేస్తున్నారు. ఇట్లా నాలాగా ఫోన్ చూస్తే నడిచేవాళ్ళు, ముందర వెనక చూసి మాట్లాడుకుని నడిచేవాళ్ళు జాగ్రత్తగా నడవండి. బీ కేర్ఫుల్. ఆఫ్టర్ 26 hours ఆఫ్ లాంగ్ జర్నీ వీఆర్ ఫైనల్లీ ఇంటూ ఉత్తరప్రదేశ్ గుమ్మా అనే విలేజ్ అనమాట ఇది. ఇప్పుడు టెంపరేచర్ అయితే 11 degrees ఉంది. హైవే పక్కన ఇట్లా ఒక చిన్న సర్వీస్ రోడ్ ఉంటే సర్వీస్ రోడ్ దగ్గర ఆపున్నాడు ఫ్రెష్ అవుదామని. నోట్ల నుంచి మాట కూడా రావట్లేదు మాట్లాడడానికి. అసలు చేతులు అంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇట్లా సన్లైట్ ఎదురుగా ఉన్నానమాట, కొంచెం వేడిగా ఉంటుందని. అయినా కూడా చాలా చలిగా ఉంది. అటు అంతా ఇక్కడ అసలు అందరూ బస్సులలో కూడా ఆపుకున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు మీరు మ్యాక్సిమం స్వెటర్స్, శాల్వార్స్, షూస్, ఏం పాసిబుల్ అయితే వింటర్ వేర్ మొత్తం అన్నీ తెచ్చుకోండి. బెటర్ మీరు ఫ్లాస్క్స్, అట్లాగే కెటిల్స్ ఉంటాయి కదా, హాట్ వాటర్ కెటిల్స్, అవి కూడా తెచ్చుకోండి.
ఈ కప్పులో టీ ఇస్తే పట్టుకొని ఏళ్ళు ఎదిరిపోతాయి. ఈడ చలికి మాత్రం మొత్తం అన్ని ఏళ్ళతో కలిపి కప్పును పట్టుకున్నా అసలు స్పర్శ కూడా తెలియట్లే. మొత్తం ఏమంటారు ముద్దు బారిపోయినట్టు అయిపోయింది. ఏం బ్రో 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 ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంత చలిలో కూడా మొహం కడుక్కున్నాడు ఫేస్ వాష్ తో. చెప్ బ్రో, ఏంది బ్రో ఈ చలి మీద మీ ఒపీనియన్ ఏంది? టెంపరేచర్ అనుకున్నా కానీ ఇక్కడ మరీ ఘోరంగా ఉంది బ్రో. టెంపరేచర్ చేతులు వణికిపోతున్నాయి అసలు. నా అయితే ఒక పక్క షాప్ దగ్గర ఈ అంకులు అందరూ చలికి మంచిగా తక్కిట్లో పిడకలేసి మరీ చలిమంట కాసుకుంటున్నారు. పిడకలు ఎందుకు వేసుకుంటున్నారంటే ఎక్కువసేపు వేడి ఉంటుంది మామూలు అదే ఇంకేమన్నా మెటీరియల్తో కంపేర్ చేస్తే. సో మీకు చూపిస్తాను. చాందాయ్ అనే ఏరియాకి వచ్చినాం అనమాట. ఇక్కడ మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉంటుంది ఈ ఏరియా. ఇదైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 2 hours నుంచి ఇక్కడ ఉన్నాము. తిండిలే తిప్పలే, ఫ్రెష్ కూడా కావాలా. నిన్నైనా అక్కడ దాబా దగ్గర ఆపాడు, ఈరోజు అది కూడా. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అసలు ఫుల్గా. నేను డ్యూయల్ వ్యూలో పెట్టి చూపిస్తున్నాను. ఆ బస్సు అక్కడెక్కడో ఉంది మొత్తము. ఇంకా అదనమాట సంగతి. సో ట్రాఫిక్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇంకా వెళ్దాం బస్సుల దగ్గరికి. కిందకి దిగినాము. అసలు ఫుల్ చూడండి, వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. మంచిగా బ్రిడ్జ్, వాటర్, అసలు సీనరీ మాత్రం ఎక్సలెంట్. ట్రాఫిక్ అయితే అట్లే ఉంది ఇందాకటి నుంచి. అదిగోండి ఉదయం నుంచి అట్లే తిరగతా ఉన్నాం. మనకి అటు తిరగానే ఉన్నాం. బస్సు ఏమంతా కదలట్లేదు. మహా అయితే ఒక 3 kilometers వచ్చి ఉంటుందేమో బస్సు ఇందాకటి నుంచి. ఇదండి ఇందాక చెప్పినా కదా, రివర్ సూపర్ ఉంది అసలు. 3 రోజుల తర్వాత ఇప్పుడే ప్రయాగ్రాజ్ లో ల్యాండ్ అయినాం అనమాట. ఇదిగోండి మొత్తం పెద్ద గ్రౌండ్ లో దింపాడు. మొత్తం అందరు కొలాప్స్ అయిపోయాను. ఇక్కడి నుంచి మళ్ళీ 8 kilometers నడవాలా. మీరు అన్ని ప్రిపేర్ అయ్యారా అండి? ఇందా చెప్పినట్టే జాగ్రత్తగా ఉండండి. 2 లీటర్లు ఇక్కడ నుంచి మనకి 8 kilometers నడవాలి మామూలుగా అయితే. లేదు అంటే ఇంకా ఆప్షన్ ఏంటంటే ఆటోలు ఉంటాయి, టుక్స్ కానీ ఆటోస్ కానీ ఉంటాయి. ఇక్కడ మీరు ఎంత బేరం ఆడితే అంత తగ్గుతుంది. వాళ్ళు మనిషికి 200 చెప్తే మీరు 100 నుంచి 50 నుంచి మొదలు పెట్టండి. 300 చెప్తే సగం ధర నుంచి మొదలు పెట్టండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు ప్రయాగ్రాజ్లో మీరు మునకలు వేయడానికి పోవాలంటే ఎందుకు ఆ ఘాట్ పేరు చెప్పు. ఆరియల్ ఘాట్ అనే ఏరియాకి అడగండి. కరెక్ట్గా ఒక 1 kilometer లోపే, 1 kilometer, ½ kilometer లోపే దించుతాడు అనమాట. అక్కడి నుంచి మీరు నడవాలి. సో మ్యాక్సిమం ఒక గ్రూప్గా పోండి. ఒకరిద్దరు పోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది మీకు. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం టుక్స్ ఇవి మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేయండి. ఓలా, ఊబర్ ఇట్లాంటివి బుక్ చేసుకోకండి. డబుల్ కాస్ట్ చూపిస్తున్నది. సో మీకు ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ పక్కనే అనమాట బ్రిడ్జ్. ఇందాక మనం ఆగిన గ్రౌండ్ దగ్గర కూడా రైల్వే స్టేషన్, రైల్వే అంతా కనిపిస్తుంది. సో ఇక్కడ చూపిద్దాం అనుకుంటే మొత్తం షట్టర్స్ వేసేసారు. ఒక ఏరియాలో ఉంటుంది డ్రాప్ పాయింట్. ఇది వచ్చి ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ అనమాట. మీకు పక్కన ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ నుంచే మీకు టుక్స్ అనేవి పోతూ ఉంటాయి. ఆ ఫ్లైఓవర్ ఎండింగ్లో పార్కింగ్ పాయింట్ ఉంటుంది అటుపక్క. ఫ్లైఓవర్కి ఇటుపక్క వచ్చి లెఫ్ట్లో రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. వాయిస్ ఒకవేళ మీకు వినిపించకపోతే కింద సబ్టైటిల్ లాగా వేస్తాను, చదవండి. లేదంటే డిస్క్రిప్షన్లో అయినా మెన్షన్ చేస్తాను. గైస్ అసలు రైల్వే స్టేషన్ లాలేదు, సూపర్ ఉంది అది. మీకు అక్కడ చూడండి ప్రయాగ్రాజ్ ప్రయాగ్రాజ్ చికోయ్ జంక్షన్ అని కనిపిస్తుంది. మొత్తం డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ వాలంటీర్స్ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మీరుగా దయచేసి మోసపోకండి. ఇంకోటి జర్నీ టైం అయితే ఘోరంగా ఉంది. 3 days, 2.5 days, 4 days కూడా పట్టచ్చు. మీరైతే మంచిగా ట్రావెల్స్ అన్నీ చూసుకొని రండి. చూడండి ఇక్కడైతే మీకు యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. మీరు కొనుక్కొని యాక్సెసరీస్ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. జెర్రీ క్యాన్స్, ఈ నల్లదారాలు అవి ఉంటాయి మీకు. ఇదండి షాప్స్లో కూడా పంచలు ఎవరైనా మర్చిపోయినా ఫోటోషూట్లు అమ్మ ఇక్కడ నుంచి పంచలు కొనుక్కోవాలా ఇంత చేసుకోవచ్చు. నాకైతే భయంగా ఉంది. ఇక్కడ ఫోన్ బయట పెట్టాలన్నా మనకు తెలియని ప్రదేశం, ఫోన్ వీడియోలు తీయొచ్చు తెలీదు. సో మీరు ఇక్కడైతే ఎంత తక్కువ అయితే అంత బేరం ఆడండి. మీరు బేరం ఆడకపోతే మీరు స్కామ్ అయిపోతారు, బిస్కెట్ అయిపోతారు. సో జెర్రీ క్యాన్స్ కూడా
తక్కువలో తీసుకోండి, మీకు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు కదా, ఆ విధంగానే పోండి ఇక్కడ. సో అది సంగతి. టు డే 4 బ్లాగ్. ఇదండి, ఇప్పుడే నడుచుకుంటా మనం ప్రయాగ్రాజ్ దగ్గరికి వచ్చినాం అనమాట, ఘాట్ దగ్గరికి. మనకి దూరంగా చూస్తే లైటింగ్స్ అవి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇంక జాగ్రత్తగా ఉండాలా. ఇంకా ఘాట్ దగ్గరికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తున్నాను. మీకు ఇట్లా బోర్డు ఉంటుంది అనమాట, సంగం ఘాట్ జానేకా మార్గ్ అని. ఇట్లాగే మీరు వెళ్తా ఉండండి. అబ్బా నెక్స్ట్ లెవెల్ అసలు వ్యూ అయితే మాత్రము అసలు అదిగోండి, అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఇదంతా దగ్గరికి ఫస్ట్ అయితే లోపలికి మునకలైన వెళ్ళినప్పుడు ఫుల్ చలి పెడుతుంది. ఫస్ట్ మీరు అక్కడే ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేసి మంచిగా మునకలేసి వాటర్లో ఎంజాయ్ చేసి బయటకు వస్తే మీకు చలి అనిపించదు. స్టార్టింగ్లో ఇనిషియల్గా చలి అనిపిస్తుంది. ఈ బ్రోని కూడా అడగదాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా చలి అనిపించింది లిటరల్లీ. కానీ ఒకసారి మునిగిన తర్వాత మనకి ఓం నమః శివాయ అనుకున్న తర్వాత చాలా వేడిగా అనిపించింది. అది ద పవర్ ఆఫ్ కుంభమేళ. అట్లాగే బ్రో మనకి అనుకున్నంత డెప్త్ అయితే లేదు. మాక్సిమం ఒక మనిషి ఎత్తుంటే అంతే ఉంటది, లోతైతే లేదు. ఇక్కడ మీకు బాయ్స్ కి అయితే మనం ఎట్టైనా రెడీ అయిపోతాము టవల్ అడ్డం పెట్టుకొని. గర్ల్స్ కి అయితే మనకి దూరంగా చూపిస్తాను మీకు. అది ఈ కార్ పక్కన ఇక్కడంతా మీకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనేవి ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవి గవర్నమెంట్ అనేవి మీకు షట్టర్స్ తో ఏర్పాటు చేసింది, ఫుల్ ప్రైవసీ మీకు. నెక్స్ట్ ఏంటంటే మీకు బయట ఈ దీపాలు పెట్టాలనుకుంటే సంబంధించిన సామాన్లు అవి అమ్ముతారు ఇక్కడ. మీకు ఇంకా ఏమన్నా కావాలనుకుంటే మీరు మంచిగా ఫోటోలు తీసుకోవాలనుకుంటే నైట్ టైం రండి, నైట్ వ్యూ ఫోటోగ్రఫీ కోసం. డే టైం అయితే సన్ రైజ్ అప్పుడు రండి, బాగుంటుంది. ఇప్పుడైతే టైం మిడ్ నైట్ అవుతుంది, అటు ఇటు టైంలో వచ్చాము, మాకు బస్సు లేట్ అయింది కాబట్టి. సో ఇంకేం బ్రో, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, తప్పనిసరిగా 144 ఇయర్స్ తప్పనిసరిగా విజిట్ చేయండి. ప్రశాంతమైన డీప్ ఓలీ బ్రీత్ తీసుకొని హ్యాపీగా స్నానం చేసుకొని మంచిగా వెళ్తే అంతకన్నా హ్యాపీ. అట్లాగే ఈ రివర్ బ్యాంక్ ఉంది కదా, అదే ఈ నది ఒడ్డు అనమాట. ఇదంతా ఫుల్ నది ఒడ్డే అనమాట, ఫుల్ శాంట్ ఉంది. మంచిగా ఒక 10 నిమిషాలు కూర్చొని మెడిటేషన్ చాంటింగ్ చేసుకోండి, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటది. ఏదైనా బాధ ఉన్నా అన్ని పోతే ప్రశాంతంగా వచ్చి కూర్చొని ఓం నమః శివాయ జపం చేసుకున్నా, ఏదైనా మీకు ఏదైనా కోరుకున్నా, ప్రశాంతమైన జీవితం వచ్చి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అసలు మనం మెడిటేషన్ చేసుకుంటే మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, జాబ్, ఫ్యామిలీ టెన్షన్స్, ఇవన్నీ మర్చిపోతాయి ఇక్కడికి వస్తే. అది బ్రో. అయితే సరే, మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫర్దర్గా అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి కాశీకి పోవాలి అని ప్లాన్ కూడా ఉంది. అన్ని సక్సెస్ఫుల్గా జరిగితే కాశీ బ్లాగ్ కూడా తీస్తాను. లేదు అంటే ఇది జస్ట్ ఏమంటారు, ఇది త్రివేణి సంగం కాదు, మళ్ళీ డిస్క్లైమర్ లాగా చెప్తున్నాను. ఇది జస్ట్ యమునా నది తీరం అనమాట. జస్ట్ మనము ఊరికే మునకలేద్దాము, స్వామికి దండం పెట్టుకుందామని వచ్చాము. అసలు త్రివేణి సంగం వేరు. ఇక్కడ నుంచి మనం బోట్ షికార్ ఉంటుంది, ఇక్కడ నుంచి లోపలికి పోతేనే మనకి ఉంటుంది. బోట్ షికార్ దగ్గర కూడా ఇందాక చెప్పినట్టు ఎక్కడైనా మీరు ఇక్కడ హిందీలో బేరం ఆడితేనే ఏమైనా పనులు జరుగుతాయి, లేదంటే మోసపోతారు, స్కామ్ అయిపోతుంది.
ఇందాక మీకు చెప్పాను కదా లేడీస్కి సపరేట్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అని, ఇవే ఆ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనమాట. ఇట్లాంటిది చాలా ఉన్నాయి, ప్రతి 10-5 ఫీట్కి ఒకటి ఉన్నాయి. బాయ్స్కి కూడా. ఇప్పుడే తెలిసిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్రోస్, ఇక్కడ ఎవరి పార్టీలు మోసం చేస్తారు. ఆటో వాళ్ళైనా మీరు తెచ్చుకున్న ట్రావెల్ ఏజెన్సీల వాళ్ళైనా మీకు కరెక్ట్గా గైడ్ చేయరు. పోలీసు వాళ్ళు కూడా అడిగితే ఇదే చెప్తారు. మీరు కరెక్ట్గా త్రివేణి సంగం వాటర్, త్రివేణి సంగం లొకేషన్ కావాలంటే సోమేశ్వర్ ఘాట్ అని కరెక్ట్గా అడగండి. సోమేశ్వర్ ఘాట్ అని కరెక్ట్గా అడగండి. లేదంటే ఏదో ఘాట్ పేరు చెప్పేడే త్రివేణి సంగం అంటారు. లేదు అంటే అన్న ఘాట్ పేరు ఏం చెప్పు. ఫస్ట్ ఘాట్ అరియల్ ఘాట్ అనేది ఫేక్ త్రివేణి సంగం ఘాట్. అది మీకు అసలైన త్రివేణి సంగం ఘాట్ కావాలంటే ఇదే అన్నమాట, సోమేశ్వర్ ఘాట్. ఘాట్కి ఆపోజిట్ లో రోడ్డుకి ఆపోజిట్ లో సోమేశ్వర్ టెంపుల్ ఉంటుంది. రోడ్డుకి ఇటు పక్క వచ్చి ఘాట్ ఉంటుంది. ఇక్కడ మీకు టిన్స్ కూడా అమ్ముతున్నారు వాటర్కి. ఇవి బోట్ రైడ్ అయితే మార్నింగ్ 5 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా ఇప్పుడు వచ్చాం 1 టైము. 1 గంట అయితే చలి చూడండి, చలి నోట్లో పొగలు వస్తున్నాయి. అంటే 7 నుంచి నడవాలి మళ్ళా బ్రిడ్జ్ ఎండింగ్ వరకు. ఇదిగోండి చూడండి ఇదంతా. ఇక్కడ నుంచి వ్యూ ఎక్కడి నుంచి చూసినా వ్యూవే. మీరు చూసుకున్నట్టు లైట్స్ అవన్నీ కామన్, సరే. కాకపోతే ఇది అసలైన లొకేషన్. ఇక్కడే మనకి కుంభమేళాలో ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక్కడ మీకు భజనలు కూడా జరుగుతున్నాయి. మీకు మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా ఈ ఘాటే. అసలు మీకు అఘోరాలు ఎవరైనా కనిపించాలన్న నాగసాధువులైనా ఇక్కడే ఉంటారు. మిగతా ఘాట్లో మీకు అసలు ఆ సందడే ఉండదు. ఏదో జస్ట్ తిప్పుతున్నారు, వాటర్ ఉన్నాయంటే ఉంటాయి, కానీ ఘాట్లు కూడా చాలా ఖాళీగా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి మీకే అర్థమైపోద్ది. నేను ఆ ఘాట్ వీడియోస్ కూడా పెడతాను, ఈ వీడియోస్ కూడా పెడతాను. చూడండి మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఇంకోటి కూడా కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ బైక్స్ విపరీతమైన డౌన్ ఏరియాస్ కదా, బ్రేక్స్ కూడా కంట్రోల్ కావు, స్పీడ్ వచ్చేస్తున్నారు. మరి తెలిసింది ఏంటంటే ఎండ్ నుంచి మళ్ళా నడవాలా. ఎందరు నడవాలంటే 1.5 కిలోమీటర్ నడవాలా. నడుస్తూ ఉంటే ఫైనల్గా మళ్ళీ మనకి సంగం అనే బోర్డు కనిపించింది, కానీ అది ఎక్కడ కిందకి దిగాలి కనిపించలా. ఇదోండి జెర్రీ క్యాన్ కొన్నా 100 రూపాయలు, రూపాయి తగ్గి అట్లా. బ్రో మాత్రం తెలియక బాటిల్ తెచ్చుకున్నాడు. చూపి బ్రో బాటిల్లా. మనం మాత్రం ఇక ఉన్నాం. దోచుకున్నాడికి దోచుకున్నంత. ఇడ ఏ బిజినెస్ పెట్టు, సీజన్లో అన్ సీజన్లో ఈ కుంభమేళ అయిపోయే లోపల ఒక ఇల్లు కట్టేయచ్చు ఏడో చోట. ఫైనల్గా చాలా దూరం నడిచాక మనకి ఇట్లా సంగం అనే బోర్డు కనిపిస్తుంది లెఫ్ట్కి. ఇట్లా ఈ లెఫ్ట్లో ఈ టెంట్ సిటీ ఏరియాలోకి ఎంటర్ అవ్వండి. ఇక్కడ నుంచి అమ్మ సాధువులు ఉన్నారు. వీడియో తీయకూడదు తెలీదు, వీడియో క్లోజ్ చేసేస్తున్నాం. ఆయన జుట్టు చూడండి ఎంత ఉందో. దానికైతే ఘాట్ దగ్గరకు వచ్చినాము. వాటర్ పట్టుకుందామంటే ఇడంతా చెత్తగా ఉంది. ఇంకా ముందరకెళ్ళైనా పట్టుకోవాలి, మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కదా, మాకు బస్ టైం అయిపోతుంది. సో వాటర్ పట్టుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఘాట్లో మునిగేసి ఇదిగోండి ఈ జెర్రీ క్యాన్కి వాటర్ పట్టుకొని వచ్చినాము. చిన్న బరువు లేదు, 2 నుంచి మళ్ళీ నడవాలా. నడవడమే భయం వేస్తుంది. ఇవన్నీ కాదు, ఇవన్నీ ఒక అయితే ఇంకొక అరగంటలో బస్సు. మళ్ళీ మాకు అరగంటలో ఆడికి వెళ్ళి ఆడి నుంచి మళ్ళీ ఆటోలో పోవాలా. బ్యాగ్ ఒక దగ్గర లాకర్లో పెట్టినాము. ఇవన్నీ ఉన్నాయి. సో అంతా దేవుడి పైన భారం వేసి పోతా ఉన్నాం. నేను ప్రవీణ్ రో ఏమనుకోపా బ్రో, పేరు మర్చిపోయాను. ఇక్కడ చలి ఏ రేంజ్ లో ఉంటదంటే మీరే ఊహించుకోండి. నేను ఇట్లా అంటే పొగలు వస్తున్నాయి, మాట్లాడుతున్న పొగలు వస్తున్నాయి. మీరు దగ్గర నుంచి చూడండి,
పొగలు వస్తున్నాయి చూడండి. మేము ఇప్పుడైతే మా బస్ దగ్గరకు వచ్చేసాము అనమాట. మళ్ళీ నానా తంటాలు పడి మా బస్ దగ్గరకు అయితే వచ్చాము. చలి విపరీతంగా ఉంది. మరి 9 degrees ఉంది ఈరోజు. మీకు స్క్రీన్ షాట్ 11 degrees ఇట్లా మాది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. రివర్ బ్యాంక్ ఉంది, అదే త్రివేణి సంగమం దగ్గర అయితే 8 degrees ఉండింది. ఇక్కడ ఏమో 11 degrees ఉంది. మళ్ళా మొత్తం అసలు దారుణంగా ఉంది. ఎంత చలిమంటలు ఎంత వేసినా ఇదే పరిస్థితి. సో ఈ రోజుకైతే ఈ ప్రయాగ్రాజ్ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మొత్తం మేము వాటర్ కూడా కలెక్ట్ చేసుకున్నాము జెర్రీ క్యాన్స్ కొనుక్కొని. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, రాఘవేంద్ర.